అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చదివినప్పుడు పేతురు యోహానులు కలిసి శృంగారం అనేటువంటి దేవాలయం నుండి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక భిక్షగాడు, కాళ్ళు లేనటువంటి వాడు, అక్కడ కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు వాళ్ళు ఏమైనా నాకు అడుక్కుంటే వేస్తారేమో అని చెప్పేసి వారి వైపు తేరి చూడగా వారు ఆ భిక్షగాడితో అన్నారు, నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నా దగ్గర ఉన్నది ఏదో అది నేను ఇస్తాను అని చెప్తున్నాను. అంటే ఇక్కడ దీన్ని వివరంగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలని అనుకుంటున్నాను. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చూడండి, దీన్ని చూసినప్పుడు మీరు ఎవరికి చూపించినా ఎక్కడికి పోయినా డబ్బులు ఉన్నవాడు కానీ డబ్బులు లేనివాడు కానీ ఏం చెప్తాడంటే దీన్ని 500 రూపీస్ నోట్, 500 రూపాయల నోటు అంటాడు. అంటే దీని గురించి తెలుసు. రెండోదిగా ఇది ఒక వ్యక్తి దగ్గర ఉన్నదనుకో, అది ఉన్నదని ఆ వ్యక్తికి తెలుసు. మూడో పాయింట్, దీన్ని ఎలా వాడాలనో వాడే వ్యక్తి దగ్గర ఉంటేనే దీని యొక్క ఉపయోగం. ఈరోజు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే అందరూ నాకు తెలుసు అనేటువంటి విశ్వాసులు ఉన్నారు. యేసుక్రీస్తు గురించి అందరికీ తెలుసు. రెండోదిగా మేము క్రీస్తుని పోలి ఉన్నాము, మాకు క్రీస్తుని మేము ధరించుకుని ఉన్నాము అంటూ మాట్లాడేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అయితే క్రీస్తును చక్కగా ఉపయోగించగలిగిన వారు ఎవరు ఉన్నారు? క్రీస్తును ఏ విధంగా అయితే ఈ లోకానికి పంచాలి, ఏ విధంగా ఈ లోకంలో క్రీస్తును ఉపయోగపరచాలి అనేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చూడండి, మీకు క్రీస్తు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, క్రీస్తును కలిగిన వారు కొంతమంది ఉన్నారు. అయితే క్రీస్తును పంచువారు ఎంతమంది? పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్ళారు. వెండి బంగారముల కోసము ఆ భిక్షగాడు ఎదురు చూస్తూ ఉంటే, వెండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నా దగ్గర ఉన్నదేదో నేను ఇస్తాను అన్నారంటే వారి దగ్గర క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు గురించి తెలుసు, క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుని ఎలా ఇవ్వాలనో వారికి తెలుసు. అక్కడ అద్భుతాలు జరిగినాయి, దేవుని నామం మహింపరచబడింది, వారికి ఇచ్చిన బాధ్యత నెరవేర్చబడింది. వారికి దేవుడిచ్చిన పిలుపులో వారు ముందుకు సాగారు. ఈ రీతిగా నీకు ఇచ్చిన పిలుపులో కానీ, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో కానీ, దేవుడికి నీ పట్ల ప్రణాళికలో కానీ నువ్వు నడుస్తున్నావా? నాకు యేసు ప్రభువు తెలుసు, ఆయన అద్భుతాలు చేస్తాడని నీకు తెలుసు. అయినా కానీ యేసు ప్రభువు నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు యేసు ప్రభువును కలిగి ఉంటే ఆ యేసు ప్రభువుని ఈ లోకానికి ఎట్లా నువ్వు ప్రజెంట్ చేయగలుగుతున్నావు? నీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నావా ఆ ప్రభువును, లేక దేవుని మహిమార్థకరంగా, దేవుని చిత్తానుసారంగా ప్రభుని లోకానికి ప్రభు ప్రేమను పంచిపెడుతున్నా? ఒక్కసారి ఆలోచించుకో నా ప్రేమైన సహోదరుడా, సహోదరి. థింక్ ఇట్ వన్స్. గివింగ్ జీసస్ టు ద వరల్డ్, that is the will of God for you. God bless you.